హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈ వీడియోలో మనం పూజలకి, పండగలకి లేదా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి స్పెషల్గా తయారు చేసుకునే పూర్ణం బూరెలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ పూర్ణం బూరెలు అయితే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ పూర్ణం బూరెలు తయారు చేసుకోవడం కోసం మినపప్పు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు మినపప్పు వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత మళ్ళీ నీళ్లు పోసి ఒక 4-5 గంటల పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పూర్ణం బూరెలు తయారు చేసుకునే 1 గంట ముందు మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పచ్చిశనగపప్పు తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని ఒకసారి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసుకుని 1 గంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మినపప్పు ఇలా 4 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకుని గ్రైండర్లో వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని ఎంత వీలైతే అంత మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పు ఇలా నలిగేలోపు ముందుగా 1 గంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్న శనగపప్పును ఒక కుక్కర్ గిన్నెలోకి వేసేసుకుని మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా 3 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఈ శనగపప్పులో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా మెత్తగా ఉడికిన శనగపప్పును ఒక గుంట గరిటెతో కానీ లేదా పప్పు గుత్తుతో కానీ ఇలా మ్యాష్ చేసుకోవాలి. మరీ ఎక్కువ పేస్ట్లా చేసేసుకోకూడదు. కొద్దిగా ఇలా పప్పులా ఉంటేనే మనకి పూర్ణం బూరెలు చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇలా మ్యాష్ చేసుకుని శనగపప్పులో 1 కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకుని ఒకసారి ఇదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నెను పెట్టేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ శనగపప్పు బెల్లం బాగా కలిసే విధంగా, బెల్లం కరిగే విధంగా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఈ బెల్లం మొత్తం కరిగి శనగపప్పు బెల్లం కూడా ఇలా ముద్దలా దగ్గరికి ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల మనకి పూర్ణం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఈ కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత ఈ కొబ్బరి తురుము ఈ పూర్ణంలో బాగా కలిసే విధంగా 2 నిమిషాల పాటు ఉడకబెట్టుకుని ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకుని ఈ ఇలాచీ పౌడర్ కూడా బాగా కలిసే విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కుక్కర్ గిన్నె పక్కకు దించేసుకుని ఇప్పుడు ఈ పూర్ణం మొత్తం కూడా చల్లారే విధంగా చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా చిన్న బాల్స్ లా చేసేసుకోవాలి. ఇలా ఈ పూర్ణం మొత్తం కూడా ఇలా ఉండల్లా చేసేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బూరెలు వేసుకోవడానికి పైన తోప తయారు చేసుకుందాము. ఇప్పుడు ఇలా గ్రైండర్లో వేసుకున్న మినపప్పు ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు బియ్యపిండి, 1 కప్పు వరకు పంచదార, 1 కప్పు వరకు వాటర్ వేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా తక్కువ వాటర్ వేసుకుని చపాతీ ముద్దలాగా ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న బియ్యం పిండిని మనం మినపప్పు రుబ్బుకుని పక్కన పెట్టుకున్నాం కదా అందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మినపప్పు ఈ బియ్యం పిండి ముద్ద బాగా కలిసే విధంగా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా ఎక్కడ ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/4 కప్పు వరకు ఉప్మా రవ్వ, చిటికెడు సాల్ట్ వేసుకుని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా ఈ పిండి మొత్తాన్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఈ పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనకి పూర్ణం బూరెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పూర్ణం బూరెలు వేసుకోవడానికి తోప రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఈ పిండిలో ఇలా పూర్ణం ఉండలు వేసేసుకుని ఒక్కొక్కటి ఇలా డిప్ చేసుకుంటూ ఆయిల్లో ఇలా పూర్ణం బూరెలు వేసేసుకోవాలి. ఇలా ఈ ప్యాన్లో ఎన్ని బూరెలు సరిపోతాయో చూసుకుని ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకుని
ఇలా ఒక్కొక్కటిగా బూరెలు వేసుకుంటూ ఇలా కాస్త వేగిన తర్వాత గరిటెతో అటు ఇటు కదుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా అన్ని బూరెలు కూడా క్రిస్పీగా వేగి మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని బూరెలు కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ క్రిస్పీగా వేగి మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని ప్లేట్లోకి వేసేసుకోవాలి. అంతేనండి, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటే పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయినట్టే. ఇలా మీరు కూడా తప్పకుండా పూర్ణం బూరెలను ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.